పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజురోజుకు మరింత తీవ్రమవుతోన్న వేళ ఇరాన్ రాజధాని టెహ్రాన్లో జరిగిన వైమానిక దాడి అంతర్జాతీయ స్థాయిలో కలకలం రేపింది. ముఖ్యంగా ఈ దాడి పాకిస్తాన్ రాయబార కార్యాలయం సమీపంలో జరగడం వల్ల పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనపై పాకిస్తాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇజ్రాయెల్కు గట్టి హెచ్చరికలు జారీ చేసింది. గురువారం రాత్రి సుమారు 8 గంటల సమయంలో టెహ్రాన్లోని పలు ప్రాంతాలపై వైమానిక దాడులు చోటు చేసుకున్నాయి. ఈ దాడిలో పాకిస్తాన్ ఎంబసీ నేరుగా లక్ష్యంగా కాకపోయినా దాని సమీపంలో భవనాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. భారీ పేలుళ్లతో ఆ ప్రాంతం ఒక్కసారిగా వణికిపోయింది. అయితే పాకిస్తాన్ దౌత్యవేత్తలు, సిబ్బంది సురక్షితంగా ఉన్నారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనపై స్పందించిన పాకిస్తాన్ కఠినమైన హెచ్చరికలు చేసింది. పాక్ ఖతార్లా మౌనంగా ఉండదు, ప్రపంచంలో ఎక్కడైనా మా దౌత్యవేత్తలకు హాని జరిగితే దానికి తీవ్రమైన ప్రతిస్పందన ఉంటుంది అని స్పష్టం చేసింది. ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇదిలా ఉండగా ఈ దాడిపై ఇప్పటి వరకు అమెరికా, ఇజ్రాయెల్ అధికారికంగా స్పందించలేదు. అయితే ఇరాన్ ఇటీవల కాలంలో ఇజ్రాయెల్ దాడులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఘటన జరిగిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య నెలలుగా కొనసాగుతోన్న ప్రతీకార దాడులు ప్రాంతీయ భద్రతకు పెద్ద సవాలుగా మారాయి. ఇక ప్రస్తుతం ఈ ఉద్రిక్తతల మధ్య పాక్ కీలక పాత్ర పోషించే ప్రయత్నంలో ఉంది. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు మధ్యవర్తిత్వం చేసేందుకు ఇస్లామాబాద్ ముందుకొచ్చింది. ఇరు పక్షాలు అంగీకరిస్తే చర్చలకు వేదికగా నిలవడానికి సిద్ధమని పాక్ అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ దాడి జరగడం మరింత సంక్లిష్టం చేసింది.